అందరికీ నమస్కారం. మీకెవరికైనా డబ్బులు అవసరమైతే, అత్యవసరమైతే మీరు అప్పులు గట్రా చేయకండి బాబు. వెంటనే మీ వాట్సాప్ డీపీలో కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి ఫోటో పెట్టుకోండి. వెంటనే ఫోటో పెట్టుకోగానే వాళ్ళ సీఎఫ్ఓకి కానీ వాళ్ళ సిబ్బందికి కానీ జస్ట్ మెసేజ్ పెట్టండి. నా నెంబర్ మారింది, ఒక 25 లక్షలు పంపించండి, లేకపోతే ఒక 50 లక్షలు పంపించండి అని చెప్పేసి మీరు జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి చాలు. ఆటోమేటిక్గా మీకు ఏ అకౌంట్ చెప్తే ఆ అకౌంట్లోకి మీకు డబ్బులు వచ్చేస్తాయి. కామెడీ అనుకుంటున్నారా? నిజంగా జరిగిందండి ఇది. ఆగస్టు 22వ తారీఖున కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారి పేరు చెప్పి ఆయన ఫోటో డీపీలో పెట్టుకొని ఆయన సిఎఫ్ఓ శ్రీనివాసరావుకి ఎవరో ఒక వ్యక్తి మెసేజ్ పెట్టాడట. నా నంబర్ మారింది, నేను ఢిల్లీలో ఉన్నాను, ఇమ్మీడియట్గా నాకు డబ్బులు కావాలి, పలానా అకౌంట్ పంపించండి అన్నాడట. వెంటనే ఆగమేఘాల మీద 11 విడతలుగా 92.5 లక్షల రూపాయలు ఈ సిఎఫ్ఓ గారు పంపించేశారు. అంటే ఇంత అమాయకంగా ఎట్లా ఉంటారనేది ఇప్పుడు చర్చ. ఇది ఆ తర్వాత సెప్టెంబర్ 8వ తారీఖున తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ వెళ్ళినప్పుడు, సార్ తమరికి 92.5 లక్షలు కొట్టాం కదా, అందే కదా అని అడిగారట. అడిగితే నాకు మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి, ఇది ఎక్కడ చోద్యం రా నాయన, అసలు ఎవరికి పంపారు, ఎందుకు పంపారు, ఎప్పుడు పంపారు అన్ని అడిగితే మొత్తం వ్యవహారం అంతా బట్టబయలైంది. పోలీస్ కేసు పెట్టారు సైబర్ క్రైమ్ కింద. సో వైట్ కాలర్ నేరాలు ఇలాగే ఉంటాయి. కాకపోతే ఒక ఎంపీ ఇంత అమాయకంగా, అది కూడా 1000-2000 కాదు కదా, 92.5 లక్షల రూపాయలు ఎట్లా మిస్ కొట్టుకున్నారు? అంటే కనీసం మాట్లాడరా? ఒకసారి కాకపోతే ఒకసారి 11 సార్లు కన్ఫర్మేషన్ కాల్ ఉండదా? జస్ట్ ఫోన్ చేసి సార్ అందినయా, అసలు ఆ మనిషి కొత్త నెంబర్ అన్నాడు కదా సార్, ఉదయ శ్రీనివాస్ గారి నెంబర్ నుంచి ఎవరైనా మెసేజ్ పెట్టుంటారని కూడా ఒక రకమైన ఏమో ఆయన సొంత నెంబర్ నుంచి పెట్టినా కానీ కన్ఫర్మేషన్ తీసుకుంటారుగా. మాట్లాడేది ఉదయ శ్రీనివాస్ గారా కాదా, ఆయన నెంబర్ ఎవరైనా, ఆయన మొబైల్ ఎవరైనా కొట్టేశారా, ఏం జరిగిందని ఒక ఉంటుంది కదా జాగ్రత్త. అవేమీ లేకుండా ఎంతో అమాయకంగా అభాస్పాలైపోయారు. చివరికి నవ్వుకుంటున్నారు జనం. ఏంటి ఉదయ శ్రీనివాస్ గారు టీ టైం అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈయనేనా? ఇంత అమాయకంగా ఉంటారా? ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఇంత పరమానంద శిష్యుల్లాగా చేస్తారా అని నవ్వుకుంటున్నారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా అర్థం కావాల్సింది ఏంటంటే, కేవలం ఈయన బాధితులుగా ఉన్నారా లేకపోతే మోసం చేశారా కింది స్థాయి సిబ్బంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కింది స్థాయి సిబ్బంది కావాలని ఎవరో తెలిసిన వాళ్లే ఈ రకంగా చేసి ఉండొచ్చు. సో వాళ్ళెవరో వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తం మీద 7 లక్షలు అయితే రికవర్ చేయగలిగారట. అంటే ఆ ట్రాన్స్ఫర్ అవ్వకుండా కాపాడగలిగారట. ఆ కల్ప్రిట్ ఎవరు ఇంకా తెలుసుకోలేకపోయారు. సో ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా అంటే ఒక వింతగా ఉంటాయి, నమ్మడానికి నమ్మశక్యంగా ఉండవు. కానీ ఇందులో ఏదైనా కాన్స్పిరసీ ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు జస్ట్ మెసేజ్ పెడితే 92.5 లక్షల కోటి రూపాయలు అట్లా వెళ్ళిపోవడం అంటే, సో ఏం జరుగుతోంది, అసలు ఏదైనా కాన్స్పిరసీ ఉందా, ఇందులో ఉదయ శ్రీనివాస్ గారి పాత్ర ఏంటి, ఆ సిబ్బంది పాత్ర ఏంటి, సో ఎక్కడికి పంపించారు, ఆ అకౌంట్ దేనికి సంబంధించింది, ఇవన్నీ బయటకు వస్తే తప్ప వాస్తవాలు తెలిసే అవకాశం లేదు. బయటకు మాత్రం మనకు తెలుస్తున్నది ఇది మాత్రమే. సో మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే 21 మంది ఎమ్మెల్యేలు, లేకపోతే 2 ఎంపీలు, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రమ మీద మీరందరూ గెలిచారు. ఇలాంటి అభాసు పాలయ్యేవి, నవ్వుల పాలయ్యేవి దయచేసి చేసుకోకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అందరి కళ్ళు జనసేన పార్టీ మీదనే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూటమి కట్టి పోటీ చేసి ఉండకపోతే, ఆయన అనేవాళ్ళు లేకపోయింటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన వచ్చేది. అలా రాకుండా కాపాడాడంటే ఆయన మాత్రమే. ఎంతో తినక ఆరోగ్యాన్ని లెక్క చేయక ప్రజల కోసం తిరుగుతూ, ఆయన సినిమాలు చేసి కూడా వచ్చిన డబ్బు 90% ప్రజలకే ఖర్చు పెడుతూ, ఇంత త్యాగం చేసి విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెడ్డ పేరు తెచ్చేలా కాకుండా ఆయన గర్వపడేలాగా మీరందరూ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం, అలాంటి పనులు ఆ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చేయకూడదని జన సైనికులు కోరుకుంటారు.